భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్ లోవరాజు, ఎం గంగా సూరిబాబు సంయుక్తంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక మాట మార్చిందన్నారు. ప్రస్తుత విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ యువగళం పాదయాత్రలో విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తాం, ఎటువంటి ఇబ్బందులు విద్యార్థులకు లేకుండా చేస్తామని చెప్పి ఇప్పుడు ఆ మాటను ఏం చేశారని ప్రశ్నించారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ నిరాహార దీక్షకు ప్రజా సంఘాల నాయకులు, ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులు మద్దతు తెలిపారు. సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు బేబీరాణి మాట్లాడుతూ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా విద్యార్థులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులు పలెవెల వీరబాబు మాట్లాడుతూ చరిత్రలో నిరాహార దీక్షకు చాలా ప్రాముఖ్యత ఉందని, నిరాహార దీక్షలతో స్వతంత్రం వంటి ఎన్నో విషయాలు సాధించామని గుర్తు చేశారు. జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు రెడ్డి మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ సభ్యుల పోరాటాలతో చాలా సమస్యలు పరిష్కారం చేసుకున్నారన్నారు. ఈ నిరాహార దీక్షను సిఐటియు జిల్లా నాయకులు రాజ్ కుమార్, మలకా వెంకటరమణ, జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు రెడ్డి, ఏపీఆర్పీఏ నాయకులు పూలదండలు వేసి ప్రారంభించారు. ఈ నిరాహార దీక్షను కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం రాజశేఖర్, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నగేష్ దీక్షలో పాల్గొన్న సభ్యులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ పోరాటానికి తగిన ప్రతిఫలం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నగర నాయకులు సంజయ్, సత్యం, జయరాం, రాజు, ఆదర్శ, గమినివేలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చదువుతూ పోరాడు, రాష్ట్రంలో పెండింగ్ ఉన్న ఫీజు వెంటనే సంబంధం లేకుండా అన్ని పరీక్షలకు కళాశాల అనుమతి ఇవ్వాలి. వెంటనే విడుదల చేయాలి. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 7,000 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలి. నా పేరు లోవరాజు, కాకినాడ జిల్లా అధ్యక్షుడిని ఎస్ఎఫ్ఐ. ఈరోజు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరాహార దీక్ష అనేది ప్రతి జిల్లాలో జరుగుతూ ఉంది. ఎందుకనంటే ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నటువంటి సుమారుగా 7,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నటువంటి ఉన్నాయి. అవి వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా అలాగే విద్యార్థులందరితో కలుపుకుని ఈరోజు రిలే నిరాహార దీక్ష ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మేము ఒకటే అడుగుతున్నాం విద్యాశాఖ మంత్రిని, మీరు తక్షణమే మీరు ఇచ్చినటువంటి హామీల్ని మీరు వెంటనే నెరవేర్చాలి. నెరవేర్చకపోతే ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి జిల్లాల వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని రేపు పొద్దున మీరు వెంటనే కానీ దీని మీద స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని మరింత ఉధృతం చేస్తూ ఉంటాం. విద్యార్థులు ఇప్పుడు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళు చదవకుండానే వాళ్ళని కాలేజీలకు కానీ ఎక్కడికి రానివ్వటం లేదు. ఎందుకంటే వాళ్ళకి సరైన మీరు ఫీజు రింబర్స్మెంట్ కడితేనే మీ కాలేజీలోకి ఎలా చేస్తామని చెప్పేసి విద్యార్థులు ప్రతి ఒక్కరిని కూడా అందరికి చెప్తా ఉన్నారు. వాళ్ళని కూడా వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా వాళ్ళందరికీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. నా పేరు సౌపర్ణిక, నేను సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్నాను. ఇక్కడ మేము వివిధ కాలేజీల నుంచి వచ్చి ఇక్కడ మేము ధర్నా చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మాకు పడవలసిన ఫీజు రియంబర్స్మెంట్ మాకు పడట్లేదు. నేను ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మాకు మిడ్ ఎగ్జామ్స్ ఆపేస్తాం, సెమిస్టర్స్ హాల్ టికెట్ ఇవ్వమని మాకు మా కాలేజ్ వాళ్ళు మమ్మల్ని చాలా ఫోర్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఫీజుతో సహా మేము కట్టాలంటే మా పేరెంట్స్ కానీ ఇక్కడ ఎవరు స్టూడెంట్ పేరెంట్స్కి కానీ అది చాలా కష్టమైపోతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు సగానికి మంది అందరూ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళమే. ఇప్పటికిప్పుడు అంత మొత్తం మేము కట్టాలంటే మాకు చాలా కష్టమైపోతుంది. మేము కష్టపడి చదువుకుని మాకు సీట్ వచ్చి మేము గవర్నమెంట్ మాకు హెల్ప్ చేస్తేనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూతో మేము అందరూ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాం. కానీ ఇప్పుడు సడన్గా మా ఫీజులు మేమే కట్టుకోవాలి, మాకు ఫీజు రియంబర్స్మెంట్లు పడవంటే అది ప్రతి పేరెంట్కి చాలా బర్డెన్ అయిపోతుంది. సో ఈ గవర్నమెంట్ మా ప్రాబ్లం అండర్స్టాండ్ చేసుకుని కొంచెం మా ఫీజు రియంబర్స్మెంట్స్ మాకు వేయాలని చెప్పి కోరుకుంటున్నాం.